హలో అండి, నేను డాక్టర్ వీరాబ్నవ్ చింత, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ కంటిన్యూ సిటీ హాస్పిటల్ విజయవాడ. ఈ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ఉంది అని చెప్పి మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనము పేషెంట్ ఇచ్చే హిస్టరీని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఈ ఆల్కహాల్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఎంత క్వాంటిటీ అనే ఆల్కహాల్ తీసుకుంటున్నారు ఒకటి తెలుసుకోవటము. అదేవిధంగా ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇందాక చెప్పిన విధంగా కామెర్లు ఉన్నాయా, కాళ్ళ వాపులు ఉన్నాయా, పొట్టలో ఏమైనా నీరు చేరిందా, ఇటువంటి ఫిజికల్ ఎగ్జామినేషన్ సైన్స్ చూసుకోవటము. అవసరమైన బ్లడ్ టెస్ట్ చేసుకొని, ఎల్ఎఫ్టి పరీక్షలు చేసుకొని, ప్లేట్లెట్స్ పరీక్షలు చేసుకొని, లివర్ లో ఏమైనా డ్యామేజ్ జరిగిందా లేదా, లివర్ వాప్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవటము. నెక్స్ట్ ఇమేజింగ్ స్టడీస్, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ పరీక్ష చేయటం కానీ, సిటీ స్కాన్ పరీక్ష చేసుకోవటం వల్ల లివర్ లో ఏమైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా, లివర్ ఏమన్నా చిన్నగా ఈ సిరోసిస్ ఏమన్నా సిరోటిక్ గా మారిందా అనేది తెలుసుకోవటము. అండ్ కొన్ని కండిషన్స్ లో మనము లివర్ నుంచి బయాప్సీ తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ లో చూసుకోవటం వల్ల కూడా మనము ఈ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అనే జబ్బుని మనం ఎస్టాబ్లిష్ అనేది చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.